హాయ్ హలో దిస్ ఇస్ డాక్టర్ మనోజ్. ఈరోజు ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ లీగర్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం తెలుసుకుందాము. ఏసీఎల్ లిగమెంట్ అనేది మనకి మోకాల్లో ఉంటుందండి. ఒకటి ఫీమర్ బోన్, థై బోన్, ఇంకొకటి లెగ్ బోన్, టిబియా బోన్ మధ్యలో మనకి రెండు బ్యాలెన్స్ చేయడానికి ఏసీఎల్ లిగమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి. ఏసీఎల్ లిగమెంట్ కట్ అవుతే మనకి ఆపరేషన్ అవసరమా కాదా అనేది ఎలాగంటే దీంట్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటి పార్షియల్ టియర్, ఇంకోటి కంప్లీట్ టియర్. పార్షియల్ టియర్ వల్ల ఓన్లీ పెయిన్ వచ్చింది అనుకుంటే జస్ట్ పెయిన్ కిల్లర్స్ అండ్ ఫిజియోథెరపీ ఈజ్ ఎనఫ్. అదే పార్షియల్ టియర్ ఉండి మోకాల్లో బ్యాలెన్స్ కోల్పోతే అంటే స్థిరత్వం కోల్పోతే దానికి సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది అవసరమవుతుంది. అదేవిధంగా ఏసీఎల్ లిగమెంట్ కంప్లీట్ టియర్ అయినా ఇన్స్టెబిలిటీ ఉందంటే ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది మనకు అవసరం అవుతుందండి. ఏసీఎల్ కంప్లీట్ టియర్కి మనం ఆపరేషన్ డిలే చేసుకోవచ్చా అని అడుగుతారు. సో డిలే చేసుకోవచ్చండి, కానీ డిలే చేసుకుంటే మనకి 3 ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మధ్యలో మనకి కుషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఏసీఎల్ లిగమెంట్ డ్యామేజ్ వల్ల మనకి నీలో ఇన్స్టెబిలిటీ పెరిగిపోయి ఈ కుషన్స్ అంటే మెనిస్కస్ టియర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ అంటే మోకాళ్ళ అరుగుదల కొంచెం త్వరగా రావడానికి వీలుంటుందన్నమాట. అదే కాకుండా ఏసీఎల్ టియర్ అనేది కంప్లీట్గా టియర్ అయిపోతే మిగతా లిగమెంట్స్ సైడ్స్కి వెనకలకి 3 లిగమెంట్స్ ఉంటాయి, దాని మీద కూడా స్ట్రెస్ పడే ఆస్కారం ఉంటుంది. డిలే చేసుకోవచ్చు కానీ బట్ నాట్ ఫర్ 6 months, 1 year. You can delay it for 1 to 2 months only. Okay, thank you.